యాక్చువల్లీ ఇక్కడ 7 కెరేజ్ అంటారు కదా. కెరే కాదు, కోనేరు. కోనేరు అంటే తెలుగులో ఏంటి? అదే కోనేరు, తెలుగులోనే. కోనేరు. టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ అక్కడ తినేసి రావాలి. నేను తినడానికనే వెళ్తున్నా అక్కడ. ఇది మా దేవుడికి ఇస్తున్న కానుక అన్నమాట. అది మా పాపు ఫేవరెట్ ప్లేస్ అండి. గుర్తుకొస్తున్నాయి నా కాబోయే భర్తకు పట్టొచ్చాను కాబట్టి ఐమ్ వెరీ హ్యాపీ. అక్కడ లోపల చూపించాను కదా, అక్కడ కూర్చుంటే అంటే అన్ని మొత్తానికి గుర్తుకొస్తుంది. 8 years బ్యాక్ ఇక్కడ అమ్మ నాన్నతో కలిసి వచ్చినది, ఆటలాడుకునేది. ఈ టెంపుల్లోకి వస్తే అక్కడే కూర్చుంటారంట మేడం గారు. ఇక్కడ నేను, అక్కడ నేను, ఇటు సైడ్ అన్న, అటు సైడ్ అమ్మ అప్ప కూర్చుండే వాళ్ళు. ఇప్పుడు నేను కూర్చుంటా మళ్ళీ. ఎస్ పాపు గోయింగ్. ఓకే, అది మా పాపు ఫేవరెట్ ప్లేస్ అండి. గుర్తుకొస్తున్నాయి. యాక్చువల్లీ ఇక్కడ పైన వెళ్తే హనుమాన్ టెంపుల్ ఉందంట. జై హనుమాన్ బజరంగ. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ జై కపీస్ రామదూత అతుకుతు రామ అంజని పుత్ర పవన సుతధామ. ఈ కద్రి టెంపుల్ అనమాట, మంజునాథేశ్వర స్వామి టెంపుల్. మన మ్యాంగ్లూర్లో వన్ ఆఫ్ ఒక మంచి టెంపుల్ అనమాట. ఫేమస్ టెంపుల్ అన్నమాట మంజునాథేశ్వర స్వామి. ఆల్ దేవ్స్ ఇక్కడ అంటే ఇక్కడ ఉంటారు అనమాట. చాలా మెమోరీస్ ఉన్నాయి ఇక్కడ. అమ్మ నాన్న అన్న వచ్చినప్పుడు ఇక్కడ అంతా తిరిగింది, ఆటలాడింది. మంచిగా దర్శనం అయిందనమాట. కటిల్ దుర్గా పరమేశ్వరి మనస్ఫూర్తిగా చూసాను. నాకు ఏడుపు వచ్చింది, ఆగలేదు. ఓకే, ఇది మా దేవుడికి ఇస్తున్న కానుక అన్నమాట. హ్యాపీగా ఉంది. సో అది టెంపుల్ లోపల అటు వెళ్ళాలన్నమాట. సో ఇది డొనేషన్ సెంటర్ అనమాట. ఇక్కడ డొనేషన్ ఆల్రెడీ తనకి ఏదో ముక్కొనింది, ఆ డొనేషన్ ఇచ్చింది అనమాట. అది ఇవ్వగానే వాళ్ళు చాలా మంచిగా ఆశీర్వదించారు. దేవుని అమ్మవారిని చూసినప్పుడు నాకు ఏడుపు ఆగలేదు అనమాట. నాకు వచ్చేసింది పరుగు. అంటే మనసు లోపల చాలా ఉండింది. అండ్ బిగ్ బాస్ అయిన ముందు కూడా నేను అనుకున్నా, ఏదైనా మంచిగా జరిగితే చాలు. అంటే అప్పుడు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు అంతా ఉండేవారు కాదు కదా. సో మీరందరి సపోర్ట్ ఉంటుంది, ఇలాగే ఉండాలి, అలాగే మా దేవుడికి ఆశీర్వాదం కూడా అలాగే ఉండాలని కటిల్ దుర్గా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్కి నేను వస్తాను అని అనుకున్నాను. అండ్ వచ్చాను కూడా. అండ్ నా కాబోయే భర్తకు పట్టొచ్చాను కాబట్టి ఐమ్ వెరీ హ్యాపీ. అందరూ చూస్తున్నారు. ఫస్ట్ ఓకే, ఇదే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. మెయిన్ ఎంట్రన్స్ ఇదే కదా.
ఉండే, బట్ లోపలికి మొబైల్ అలో లేదు, తెలుసు కదా నేను. అయినా కొంచెం గ్యాప్ లో తీయేశారు మేడం, చూపించారు. అక్కడ వచ్చి గోముఖ ఏంటంటారు గణపతి ఉందన్నమాట. అండ్ పైకొచ్చితే 7 బావి ఏంటది, ఏమంటారు దానికి, బావి కోనేరు. అదే. సో అన్ని దేవుడు ఇక్కడ దొరుకుతారు అండ్ చాలా మెమొరీస్ ఉన్నాయి నాకు. అక్కడ లోపల చూపించాను కదా, అక్కడ కూర్చుంటే అంటే అన్ని మొత్తానికి నాకు గుర్తుకొస్తుంది. ఓకే ఓకే. ఇక్కడ చాలా తిరిగిన రోజులు మేమందరం ఉన్నాం కదా, బట్ స్టిల్ గుర్తుకొస్తాయి కదా. ఓకే ఓకే. హెవీగా ఉంది, అంటే ఒక్కసారి మొత్తం మెమోరీస్ అలా తిరుగుతుందన్నమాట. అంటే 7 years 8 years బ్యాక్ ఇక్కడ అమ్మ నాన్నతో కలిసి వచ్చినది, ఆటలాడుకునేది. ఓకే ఓకే. ఇట్స్ ఓకే. చూద్దాం అట్లీస్ట్. అంటే ఇది కూడా హ్యాపీ చేయలేం. అలాగనే నా పేరెంట్స్ బదులుగా నాకు నా అత్తమామని ఇచ్చారు, మంచి కాబోయే మొగుడిని ఇచ్చారు. సో దట్ తొందర లేదు, హ్యాపీ. ఒకటి తీసుకుంటే ఇంకొకటి ఇస్తారంటారు కదా, దేవుడు నాకు ఇచ్చారు. ఇంకా చాలా ఉన్నాయి రండి. యాక్చువల్లీ ఇక్కడ 7 కెరేజ్ అంటారు కదా. కెరే కాదు, కోనేరు. కోనేరు అంటే తెలుగులో ఏంటి? అదే కోనేరు, తెలుగులోనే కోనేరు. 7 కోనేరు అన్నమాట. అన్ని దాంట్లోనూ స్నానం చేసి రావాలి, అంటే ములిగి రావాలి. వస్తే యాక్చువల్లీ మన పాపం అంతా పోయినట్టు అన్న లెక్క అన్నమాట. పవిత్ర స్థానం. చాలా పవర్ఫుల్ ఉంటుంది ఇది. అది చాలా రోజు అయిన తర్వాత అవి చిన్నప్పుడు మమ్మల్ని నాన్న ముంచి ఎత్తుకొచ్చారు, చాక్లెట్ కొట్టాను. మంచిది అన్నమాట. బట్ వెదర్ ఎలా ఉందంటే వర్షం కాలంలో మన మ్యాంగ్లూర్ ఇలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. మమ్మల్ని చూస్తే అయిపోయింది. అవును, అంత మంచిగా జరిగింది. మ్యాంగ్లూర్ లోకల్లో హోటల్లో టిఫిన్ తినడం అంటే ఎంత బాగుంటుంది తెలుసా. ఇదిగో బన్స్ చూసారా మీరు? బన్ అంటారు అనమాట. బన్ కాదు, బన్స్. దీన్ని దోశ అంటారు, ఇక్కడ మసాలా దోశ అంటారు. తెలియదు అందరికి, తెలివి మా వాడికి ఎక్కువ ఉంది కాబట్టి మీ అందరికీ తెలియదంట. వేసుకోండి కమెంట్స్లో. హలో, మంగళూరు మసాలా దోశ. మంగళూరులో మసాలా దోశ ఇది ఇక్కడ ఫేమస్. బట్ మన ఊర్లో ఫుడ్ ఆ టేస్టే వేరు. ఇది స్పెషల్. మంగళూరు బన్స్, గోలీ బజా, మైసూర్ బోండా అంటారు మీకు తెలియకపోతే, ఇక్కడ గోలీ బజా అంటారు. హలో, ఎలా ఉండింది దర్శనం? బాగుంది. ఇంతకుముందు నేను పోయినాను కానీ ఓన్లీ మెయిన్ టెంపుల్ మాత్రమే పోయాను, మిగతా టెంపుల్ చాలా ఉన్నాయి అక్కడ, చాలా మంచిగా దర్శనం అయింది అనమాట. ఇప్పుడు మెయిన్ కటిల్ దుర్గా పరమేశ్వరి అమ్మ టెంపుల్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 24 kilometers. ఇది వచ్చేసి బజ్పే అన్నమాట. సో చాలా చేంజెస్ అయినాయి. ఫుల్ షాప్స్ ఉండేది అప్పుడు ఇక్కడ, కైటలు గిజగ అలా ఉండేది. ఇప్పుడు కొంచెం పక్క పక్కనే తుಳು వస్తుంది. తుಳು మంగళూరులో ఉన్నాం కదా, అప్పుడప్పుడు తుಳು వస్తూ ఉంటది అనమాట. ఏమంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలియకుండానే ఆ లాంగ్వేజ్ కి మేము కనెక్ట్ అయిపోతాం. అదే తను చెప్పింది. మాకు ఇప్పుడు నోరు తిరగట్లేదు. ఇదంతా చూస్తుంటే నేను అప్పుడే చెప్పాను కదా, నాకు ఒక చిన్నప్పటి
చిన్న అంత ఫుల్ తిరుగుతూ ఉంది ఇలా 90 degrees లో ఫుల్ గిర్ అంటుంది. అప్పుడు నాన్నతో పాటు మనము స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు నాన్నతో బైక్లో కటిల్ దుర్గా పరమేశ్వరి టెంపుల్కి వెళ్ళడము, తర్వాత కొత్త కార్ తీసుకొని ఫస్ట్ కటిల్ దుర్గా పరమేశ్వరికి వెళ్ళి పూజ చేయించుకొని రావడము, మెనీ మెమొరీస్. ఫుల్ వర్షం అక్కడ కనిపిస్తుంది ఎయిర్పోర్ట్. అక్కడ ఉంది, అది ఎయిర్పోర్ట్ అన్నమాట. ఇంకా 5 minutes మాత్రమే ఉంది. మేము ఇప్పుడు కటిల్ దుర్గా పరమేశ్వరి ಸ್ಥಾನಕ್ಕೆ ಅವರ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ మేము వెళ్తున్నాం అన్నమాట. ఇది కనిపిస్తుంది, ఇది యాక్చువల్లీ అప్పుడు చాలా చిన్న రోడ్డు, ఇప్పుడు చాలా పెద్దగా అయింది. ఇది కటిల్ దుర్గా పరమేశ్వరి టెంపుల్ వెళ్తున్న దొరుకుతాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ కాణికేలో ఒక చిన్న కాయిన్స్ అలా వేసి నమస్కారం చేసుకుని ఫస్ట్ అక్కడికి వెళ్ళాలన్నమాట. హలో, ఇది యాక్చువల్లీ మెయిన్ ఎంట్రన్స్ కటిల్ దుర్గా పరమేశ్వరి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ లోపల టెంపుల్, లోపల ఎంట్రన్స్ లోపలనే దీన్ని దాటుకొనే వెళ్తాం అన్నమాట. యాక్చువల్లీ దేవుడికి మనం శారీ ఇద్దామని నేను ఎప్పుడు నుంచి అనుకున్నాను, ఇప్పుడు తీసుకొని వెళ్తున్నాను. ఫైనలీ మా వారిని చూస్తే అసలు మన ఈ ఊరు దగ్గరలో మీరు కాంతార మూవీ చూసుంటే వారే ఎదుగోండి ఫుల్ నామాలు మొత్తం ఇక్కడనే ఉంది. సో ఇది కాండే, ఇది పొద్దున వర్షం వచ్చింది ఫుల్, ఇదంతా ఫుల్ ఇక్కడ వరకు వర్షం వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ ఫేమస్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అంటే మన దక్షిణ కర్ణాటకలో అంటే ఉడుపి, కుందాపుర, ధర్మస్థల, కుక్కే అండ్ కటీల్, ఈ టెంపుల్స్ అన్నీ ఎలా ఉంటాయంటే ప్రకృతి మధ్యలో, అంటే ఫుల్ గ్రీనరీ ఉంటుంది అనమాట. ఈ గ్రీనరీలోనే ఎక్కువ ఈ టెంపుల్స్ ఉంటాయన్నమాట. ప్రతి టెంపుల్కి ఇలాగే, అంటే మ్యాక్సిమం మీరు కుక్కేకి వెళ్ళినా, ధర్మస్థలకి వెళ్ళినా, ఇట్లా దుర్గా పరమేశ్వరికి వచ్చిన ఎన్ని టెంపుల్స్ పైన ప్రతి టెంపుల్ దగ్గర ఈ నది ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ప్రతి టెంపుల్ అంటే మన కోస్టల్ బెల్ట్ ఉడిపి కానివ్వండి, సో మురుడేశ్వర్ కానివ్వండి, ప్రతి ఒక్క టెంపుల్ పక్కన మనకి వాటర్ సోర్స్ అంటూ ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. ఉడిపిలో కృష్ణుడి టెంపుల్ చాలా ఫేమస్. ఓ పాప వెయిట్ చేస్తుంది ఆశీర్వాదం తీసుకునేకి. ఫైనలీ కటిల్ దుర్గా పరమేశ్వరి అమ్మ వారి దర్శనం చాలా మంచిగా హ్యాపీగా మంచి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉక్కిరి విక్కిరి అయిపోతుంది. చాలా మంచిగా దర్శనం అయిందనమాట. నిజంగా బాగా చాలా అంటే చాలా బాగా అయింది. అండ్ ఇంకోటి ఏమంటే అక్కడ నుంచి మనం బయలుదేరినప్పుడు ఫుల్ వర్షం ఉండింది, బట్ ఇక్కడ వచ్చినప్పుడు అసలు వర్షం ఏమీ లేదు. అండ్ మంచి అంత ఎండ లేకపోయినా కూడా వర్షం అంతగా ప్రాబ్లం అవ్వలేదు కదా. ఎందుకంటే మార్నింగ్ మేము డిసప్పాయింట్ అయిపోయాం, అయ్యో ఈరోజు దర్శనం చేసుకోలేమో అని నేను చెప్పాను. దానికంటే డోంట్ బి నెగిటివ్, బి ఆల్వేస్ పాజిటివ్ అని చెప్పాను అనమాట. ఇక్కడ కూడా తనదే సరిపోనీలే, మా ఇద్దరు ఎప్పుడు కూడా ఉంటుంది అనమాట. సో అండ్ ఫుడ్ ముక్కుబడి తీరిందా? ప్రసాద్ తీరిందా? ఇక్కడ దానికోసమే చాలా రోజుల నుంచి వెళ్ళాలి అనుకుంది. ఫైనల్లీ ఫినిష్ చేసేసాం కదా. ఫినిష్ అనకంటే ఎక్కువగా తీర్చుకున్నాం. ఎక్కువగా రష్ అంత లేదు, వర్షం మేము మేబీ
ఇంకొకటి ఏమంటే మంచిగా ఫుడ్ కూడా తిన్నాం అనమాట. ప్రసాదం చాలా యాక్చువల్లీ నేను ఇక్కడ తినడానికేనే వస్తాను, ఫుడ్ ప్రసాదం తినడానికేనే వస్తా. సో ఎస్, చాలా బాగా. మా వాడు ఫుల్ షర్ట్ అన్ని తీసేసి బ్రాహ్మిన్స్ లాగా మొత్తం. ఇక్కడ టెంపుల్స్ అలాగే ఉంటుంది, నువ్వు అలా కింద తింటే సో మంచిగా ఫుడ్ తినేసి, అంటే బ్రాహ్మిన్స్ వాళ్ళకి సపరేట్గా ఇస్తారనమాట. సో ఇంకా ఏముంటుంది, వెళ్ళి తినేసామన్నమాట. చాలా బ్రాహ్మణ్ కదా, దానికి వెళ్ళి బ్రాహ్మిన్ అలా కాదు, వాళ్ళు అడగగానే ఎస్ బ్రాహ్మిన్ అన్నాము. సరే వెళ్ళండి, అక్కడ సపరేట్గా ఫుడ్ ఉండింది. బ్రాహ్మిన్స్ అందరూ కూర్చున్నారు, ఏజ్ అయిన వాళ్ళు, వాళ్ళతో పాటు తను కూడా షర్ట్ అన్న తీసేసి సో మంచిగా ఫుడ్ అంతా తినేసాము. సో ఫైనలీ కటిల్ దుర్గ పరమేశ్వరి అమ్మవారి దర్శనం మంచిగా జరిగింది. సో మీరు అందరూ ఎవరైనా రావాలి అంటే మ్యాంగ్లూర్ నుంచి ఒక 45 minutes డ్రైవ్ 24 to 25 kilometers ఉంటుంది. రండి, చాలా పవర్ఫుల్ అమ్మ. ఎందుకంటే నది దాటిన తర్వాత మిడిల్లో ఉంటుంది ఇది. సో అటు లేదు ఇటు లేదు, మిడిల్లో ఉంటుంది కాబట్టి. అండ్ ఈ దేవుడు కూడా ఉద్భవ అయింది కాబట్టి సో పవర్ఫుల్. అండ్ ఇది మా ఇంటి దేవుడు కూడా, మీ అందరికీ ఇంటి దేవుడు అమ్మవారు ఉంటారు. సో మీరు అందరూ రండి, దేవుడు మీ అందరికీ, అమ్మవారు మీ అందరికీ మంచిగా చేయాలి, ఎడ్డే మల్పోలి అని నేను అనుకుంటున్నా. సో ఇది దేవుడి ముఖ్య ద్వారం అన్నమాట. ఇక్కడ నుంచి దిగి ఇక్కడ వెళ్తే అక్కడ ఆ ధ్వజస్తంభం లోపల దేవుడు ఉంటారు అన్నమాట. మీ ఇంటి అమ్మాయికి అక్కడ కూర్చొని ధ్యానం చేస్తుంది. యాక్చువల్గా అక్కడే దేవుడు ఉండేది అనమాట, మనం తలవలేదు కాబట్టి సారీ అని జనాలు కూడా ఎక్కువ వస్తున్నారు కష్టం చూపించడానికి. సో ఇది లోపల ఉన్న ప్రదేశం చూడండి. ఇక్కడ నది పోతుంది అనమాట, ఈ బ్రిడ్జ్ ఉన్నది నది అనమాట. అండ్ తర్వాత గుడికి అటువైపు అక్కడ ఒక నది పోతుంది అనమాట. సో రెండు నదుల మధ్య అమ్మవారు ఇక్కడ వెలిచారనమాట. మంగళాదేవి టెంపుల్ వచ్చేసింది. యాక్చువల్లీ అప్పుడు ఇదంతా ఉండేది కాదు, ఇప్పుడు ఇవంతా అది మాత్రమే ఉండేది అప్పుడు. ఇది ఏది ఉండేది కాదు, ఇది ధ్వజస్తంభం ఇది ఏది ఉండేది కాదు. అసలు ఇప్పుడు అంతా కొత్తగా చేశారు, చాలా మంచిగా జరిగింది. ఎండ వస్తే ఇక్కడ అంతా నించడానికి కావదు కాదు, ఎండ ఒకటే కాదు, వర్షం వచ్చినా కానీ కష్టం. సో ఆటోమేటిక్ డెవలప్ చేయాలి కాబట్టి చేస్తున్నారు అనమాట. గుడ్, నువ్వు అది రెండు మిక్స్ అయిపోయావు తెలుసా, సేమ్ కలర్ ఇద్దరు. మనం టెంపుల్కి వచ్చినా కూడా మా వాడు అక్కడ బేల్పూరి తీసుకోవడానికి వెళ్ళాడు. ఇదిగోండి, అయ్యో బేల్పూరి రాజా. హలో, ఎంత ఎంత ఏంటిది, ఎక్కడొచ్చినా ఇది వదలవే.
బాగుందా? హే నా సామి రంగా. నేను వచ్చి కార్లో కూర్చొని ఒక్క నిమిషం నేను పట్టుకుంటాయి అని చెప్పి. హలో హలో ఏంది పట్టుకుంటా అని చెప్పి తీసుకొని నువ్వు తింటున్నావు మరి ఇట్టుంటది మా పాపతోని. తెచ్చింది నేను, దానికే నేను తీసుకొచ్చింది అనమాట. సరే ఓకే, నెక్స్ట్ టెంపుల్కి వెళ్దాం. మోగి నా అప్ప అమ్మ ನನಗೆ నాకు నా అన్నకి స్కూల్కి బుక్స్ ఇవన్నీ వచ్చి ఇక్కడ ఒక షాప్లో కొనిచ్చేవారు అనమాట. ఇదే షాప్ ఈ షాప్లోనే కొనిచ్చేవారు. సేమ్ అంగే ఇదే అలాగే ఉంది. చిల్లు